దొరకడానికి దేవుడే ఇది కల్పించిన కొంచెం మాకు కాజీ రెండో ఈ విగ్రహాన్ని వాళ్ళు తీసుకుపోతాను కాదు అదే వస్తుంది అవన్నీ అయ్యే వస్తుంది దీనిలో అట్లా చెప్పుకుంటారు అట్లే వస్తుంది ఇంకా అయిపోయాయి అదే చెప్తున్నా నీకంటే ముందే వస్తుంది నాకు పెట్టి పంపిస్తా స్టోరీ ఎంతమందికి అలా బుక్ ఫోన్ చేస్తానా మీకు చేస్తాను చెప్పింది ఇద్దరు అన్నలు ఉన్నాయి ఇంకా నడపండి భార్య క్లోజ్ అవుతుంది. దేవలమ్మ నాగారం అండి. ఇక్కడ దశావతార శ్రీ ఆది మహావిష్ణు టెంపుల్ 2015లో స్వామి ఉపాధి హామీ పనులు జరుగుతుంటే దొరికిన విగ్రహము అప్పుడే ప్రతిష్టాపన జరిగింది. అక్కడ నుంచి వైకుంఠ ఏకాదశి, ప్రతి వైకుంఠ ఏకాదశి 3 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. లాస్ట్ రోజు చక్రతీర్థ స్నానంతో ముగిస్తాయి బ్రహ్మోత్సవాలు. అయితే వైకుంఠ ఏకాదశి రోజు 1000 మంది వస్తారండి ఇక్కడికి దర్శనానికి. అందరికీ అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఆ స్వామి అందరికీ మంచిగా జరుగుతున్నాడు. అందరూ వచ్చి స్వామి దర్శనం చేసుకొని వెళ్ళాలని నా కోరిక. జై శ్రీరామ్. నా పేరు కావ్య. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అంటే మేము 1008 పారాయణల భాగంగా మాకు ఈ ఊరికి పుష్పగారు ఆహ్వానించారు. భగవద్గీత పారాయణం చేసేకని చెప్పేసి ఇక్కడ చాలా వైభవం ఉంది. అసలు విగ్రహం చూసిన తర్వాత మమ్మల్ని మేము మర్చిపోయినాము. చాలా మహిమ గల విగ్రహము. అనుకున్నవన్నీ అంటే చూడగానే అసలు మోహిని అవతారం 9 అవతారాలు అలా విగ్రహం మీద అలా కనబడేసరికి అసలుకి మాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా కూడా ఒక్కటే రోజులో అంటే మనం 10 ఊళ్ళు తిరిగితే ఎంత మోక్షం వస్తుందో, మనకు ఈ ఒక్క గుడికి వస్తే మనకి అంత మోక్షం వస్తుందని నేను భావిస్తున్నాను. నిజంగా అంటే ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు ప్రతిష్ఠించారంట. కానీ మాకు ఒక్క రోజు ముందర అంటే దశమి ఏకాదశి 2 వచ్చాయి. మేము ఈ రోజున మేము ఇక్కడికి వచ్చి మా భగవద్గీత పారాయణం దాదాపు మేము 40 మంది హైదరాబాద్ నుంచి వచ్చి మేము పారాయణం చేశాము.
అసలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ రోజు మేము ఇక్కడికి వచ్చామంటే ఆ దైవానుగ్రహం వల్లనే మేము వచ్చినాం అనుకుంటున్నాము. మేము ఇక్కడ బ్రహ్మోత్సవాలన్నీ చూసాము. అసలు చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మహిమగల్ల విగ్రహాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. ఈ తెలంగాణలో ఏకైక విగ్రహం అంటే ఇదొక్కటే. మనం ఇదంతా కూడా ఇక్కడ అంటే తిరుపతికి ఎలా వెళ్తున్నామో ఇక్కడికి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవుని ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు సులువు శ్రీనివాస్ గౌడ్, దేవలమ్మ నగర్ ఎంపీటీసీ. మా దగ్గర ఇక 2015లో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు తోవడం ద్వారా ఈ యొక్క ఆది మహావిష్ణు విగ్రహము దొరకడం జరిగింది. దాన్ని ఆ రోజు నుంచి 2015 నుంచి ఇప్పటి వరకు 9వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం దీన్ని అభివృద్ధి జరుగుతూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది ఈ దేవాలయము. ఈ దేవాలయ ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు చాలా ఒక 500 ఏళ్ళ క్రితం దేవుడు. దీనికి చాలా మహిమలు ఉన్నాయి దేవునికి. ఎవరైనా భక్తులు కోరికలు కోరుకున్నా వాళ్ళ కోరికలు నెరవేర్చే దేవుడు స్వయంభూ శ్రీదేవి భూదేవితో సహా స్వయంభూ ఆదిమహావిష్ణు దేవుడు. ఇక్కడ ఈ 9వ వార్షికోత్సవము రేపు 10వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనమిస్తాడు. అప్పుడు భక్తులు ఎవరైనా వాళ్ళ కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి. కావున ఈ యొక్క దేవాలయానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి డిస్టిక్ నుంచి 1000 మంది భక్తులు రేపు 10వ తారీఖు నాడు వస్తారు. వచ్చిన వారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు, ఇక్కడ విఐపీలు కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇట్లా రావడం జరుగుతుంది. వాళ్ళకైనా భక్తులకైనా ఎవరికి ఏ విధంగా లోటు లేకుండా భోజనాలకు అయినా కానీ మంచినీరు అయినా కానీ ప్రతి ఒక్క ఏర్పాట్లు ఇక్కడ మేమందరము ఊరి ప్రజలమందరం చైర్మన్తో సహా అందరం సహకరిస్తున్నాము. కాబట్టి భక్తులు కూడా అందరూ చాలామంది దాతలు కూడా ఈ యొక్క దేవాలయానికి టెంపుల్కు చాలామంది దాతలు వచ్చి దాతల ద్వారా కూడా ఇది చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ గాలిగోపురం కూడా గత 4 సంవత్సరాల నుంచి వర్క్ నడుస్తుంది. ఈసారి దాన్ని కలశాలు పైన గోపురం పైన కలశాల ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి ఈసారి ఏమైందంటే ప్రతిసారి 3 రోజులే జరుగుతుంది ప్రోగ్రాము. ఈసారి ఏమో 5 రోజులకు కేటాయించినాం. నిన్న 7వ తారీఖు నుంచి సాయంత్రం నుంచి వెళ్ళి 7, 8, 9, 10 తారీఖు నాడు కళ్యాణము, 11వ తారీఖు నాడు లాస్ట్ అవుతుంది. ఆ విధంగా చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ యొక్క దేవాలయం రేపు వచ్చే ఫ్యూచర్లో కూడా ఇంకా కూడా అభివృద్ధి చేసడానికి ప్రతి ఒక్క దాతలు సహకరించి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ఓం ఆదివిష్టాయ నమః. నా పేరు వరకాంతం జంగారెడ్డి. ఈ దేవాలయ చైర్మన్ని. ఈ దేవాలయం దేవలమ్మ నాగరం గ్రామం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా యందు హైదరాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో, నేషనల్ హైవే 65కు 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం గత 9 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 9వ వార్షికోత్సవం నిర్వహించుకోవడానికి ముస్తాబవుతున్నది. ఈ దేవాలయ 9వ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా గత 2 నెలలుగా గ్రామస్తుల సహకారంతో, గ్రామంలో యువకుల సహకారంతో, దాతల సహకారంతో అందరూ కూడా మా గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పక్క గ్రామాల వాళ్ళు కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధిలో అందరూ కూడా పాల్పంచుకోవడానికి అందరూ కూడా ఇక ఏర్పాట్లలో భాగంగా అందరూ కూడా ఇక్కడ మనకు అందరికీ సహాయ సహకారం అందించడం జరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాల్లో వచ్చే ఇంతకుముందుకు 3 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం జరిగేది. కానీ ఈసారి 5 రోజుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఎందుకంటే ఇక్కడ రాజగోపురానికి కలశ ప్రతిష్టాపన, కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈసారి ప్రత్యేకంగా ఇంతకుముందు 3 రోజులు మాత్రమే జరిగేది ప్రోగ్రాము. కాకపోతే ఈసారి 5 రోజులకు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ నలుమూలల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి 8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఈసారి ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా స్వామివారిని, ఆదిమహావిష్ణు స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.
అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ దేవాలయము తెలంగాణలో ఉన్న ఏకైక విష్ణు దేవాలయం. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా విష్ణు దేవాలయాలు ఎక్కడ లేవు. తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఏకైక విష్ణు దేవాలయం మా దేవలమ్మ నాగరం గ్రామంలో ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఇది గమనించి, అది కూడా ముఖ్యంగా దశావతారాలు కూడుకున్న విష్ణుమూర్తి ఇది. కాబట్టి 10 పుణ్యక్షేత్రాలు దర్శించుకునే ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో, ఈ ఒక్క క్షేత్రంలోనే 10 అవతారాలు కూడా ఉన్నందున ఇక 10 క్షేత్రాలు దర్శించుకునే పుణ్యం లభిస్తుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. మా గ్రామస్తులందరికీ కూడా ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు పాల్గొన్నా కానీ, ఏ చిన్న కార్యక్రమాలు అందరికీ కూడా సంతోషంగా, మా ఊరంతా సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మిగిలిన రాష్ట్రం నలుమూలల నుంచి కూడా తరలి వచ్చి భక్తులందరూ కూడా రేపు రాబోయే 10వ తారీఖు నాడు ఉదయం 5 గంటల నుంచే కూడా వైకుంఠ ద్వార దర్శనం స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. 12 గంటల కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు రాజగోపురం పైన శిఖర ప్రతిష్టాపన, కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ మనవి చేస్తున్నాము, ఖచ్చితంగా రేపు 10వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొంచుకొని భగవంతుడు పాత్రలు కావాలని కోరుతున్నాము. ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను కూడా మేము ముమ్మరంగా అన్ని ఎటువంటి సౌకర్యం, మంచినీటి సౌకర్యం అయితే, రోడ్డు సౌకర్యం అయితే, లైట్ల సౌకర్యం అన్నీ కూడా, మరుగుదొడ్లు అయితే అన్నీ కూడా మేము నిర్మించడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఉండదు. ఇంతకు ముందుకు చెరువు కట్ట పైన పార్కింగ్ సమస్య ఉండేది. దానికోసం పక్కన ఉన్న ఒక 5-6 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి 4 రోజులు, ఈ రోజు నుంచి కూడా 11వ తారీఖు వరకు కూడా అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. భక్తులకు కూడా దూరం నుంచి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా భక్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చి ఈ భగవంతుని సేవలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.